దూతా మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. ఎమ్మెల్యేస్ ఇతర నాయకులందరం కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఆ రోజు మీరు కొన్ని ఇష్యూస్ కూడా అందరి ముందు చెప్పడం జరిగింది. మరి దాంట్లో ఎన్ని సమస్యలు పరిష్కారం అయితే, ఎన్ని కాదు, ఎన్ని లీగల్ గా ప్రాబ్లం ఉన్నాయి, ఇమీడియట్లీ మాకు ఎకనామికల్ గా కూడా బర్డెన్ పడేది, ఇవన్నీ చూసినప్పుడు అప్పటికప్పుడు మేము మరి హామీ ఇవ్వలేము. కాబట్టి ఖచ్చితంగా 25-26 లోపు మా సెక్రటరీ అదేవిధంగా మా కమిషనర్ గారితో కలిసి మిమ్మల్ని ఆహ్వానించి ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం మరి ఈరోజు 26th బిజీ స్కెడ్యూల్ ఉన్నా కూడా మరి ఈరోజు యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసి మీరు ఏం ఫీల్ అవుతున్నారు, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మా నుంచి కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ నుంచి అనేది మరి ఒకసారి కుల ముఖాముఖి డిస్కస్ చేద్దామని ఈ యొక్క మీటింగ్ చెప్పగానే మా సెక్రటరీ గారు కూడా మరి నిన్న మొన్నంతా ఢిల్లీ బిజీ స్కెడ్యూల్లో ఉండి కూడా ఈరోజు వారు కూడా రావడం జరిగింది. అదేవిధంగా సృజన గారు కమిషనర్ గారు కూడా వారు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. మీ కమిటీ తరఫున కూడా మీరందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. ఏదున్నా కూడా జెన్యున్ గా అందులో ప్రాక్టికల్ గా కూడా ఆలోచించాడు. ఎందుకంటే అందరం కలిస్తేనే గ్రామ స్వరాజ్యం అనేది ఉంటుంది. మరి ఈ రోజు గ్రామాలలో సర్పంచులు లెక్క కొద్దిగా అదనపు బార్డర్ ఉంది. విఆర్ఏ వాళ్ళు కూడా లెక్క కొంత మీకు అదనపు బార్డర్ పడింది. రాబోయే కాలంలో ఇది తొందరగా విఆర్ఓలు కూడా మాక్సిమం వాళ్ళని కూడా సెలెక్ట్ చేస్తున్నట్టుంది. తర్వాత గ్రామ పంచాయతీలు కూడా అయితే అది తొందరగా కంప్లీట్ కావాలని మేము కూడా ఆలోచన చేస్తున్నాం. ఎలక్షన్స్ జాబ్ లో వచ్చేటప్పుడు ఏమేమి ఉన్నాయి, దాంట్లో రూల్స్, రెగ్యులేషన్స్, డ్యూటీస్. ఆ డ్యూటీస్ ఎక్కడ కూడా అంటే విధులు అంటే ఒక సీతక్క కోసమో, ఒక లోకేష్ గారి కోసమో, సృజన విలేజ్ మీ చేతిలో ఉంటుంది. వాళ్ళ జిల్లాకు ఎంఆర్ఓస్ బాస్, ముఖ్యంగా ఎంపీడీఓ డెవలప్మెంట్ రోడ్ మంచిగా లేకున్నా, డ్రైనేజ్ లేకున్నా, కరెంట్ లేకున్నా ఎందుకు జరుగుతూ ఉంటుంది. సో ఈ మోటివేషన్ కూడా మనకు జరగాలి. వాస్తవానికి మీరు కూడా అప్పుడప్పుడు క్లాసెస్ పెట్టుకొని అంతా కాన్సన్ట్రేట్ చేసి కూడా మనం వర్క్ చేసుకోవాల్సిన అవసరం. ఒక రకంగా చెప్తే మనం ఆ ఊరు కలెక్టర్. సో ఇంత పెద్ద వ్యవస్థ మీ చేతిలో ఉంది కాబట్టి సరే లక్ష్యంతో ఈ రోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో మీరు ఎవరైనా మీ తరఫున ఒకరిద్దరు మాట్లాడితే మన వాళ్ళు కూడా ఏది సాధ్యం ఏది అసాధ్యం ఉంటుంది. మాక్సిమం మేము ఫేవర్ గా చేయాలని అనుకుంటున్నాం. అందరినీ టైట్ ఎటిక్ అలా ఉండి మీరు చేస్తే కూడా మీకు కూడా మనశ్శాంతి ఉండదు. సో మనం చేసే పని కష్టంగా ఫీల్ అయితే మీకు కూడా హెల్దీగా ఉండలేదు. సో ఇష్టాన్ని మనం కష్టంగా ఎంచుకుంటే ఏ కష్టమైన. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. For more updates, please subscribe Dutha Media.